4:30 AM సిరీస్. వెల్కమ్ టు మై ఛానల్. లేవగానే స్నానం చేసి బయటికి వచ్చేసా. స్నానం చేయగానే ఆ డే ఫ్రెష్గా మొదలవుతుంది కాబట్టి ముందుగా స్నానం చేయడానికి ప్రిపేర్ అవుతా. వచ్చిన తర్వాత సామాన్లన్నీ కడిగేసి క్లీన్గా కసువు నూకేసి మాప్ పెట్టేసా. ఇంట్లో వర్క్ ఎందుకంటే చీకట్లో బయటకు వెళ్ళాం కదా, ఆ టైంలో భయం వేస్తూ ఉంటుంది. అందుకే ఇంట్లో వర్క్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత బయటకు వెళ్ళి బయట వర్క్ కంప్లీట్ చేస్తా. ముగ్గు వేయడం, అక్కడ తుడుచుకోవడం, అలా ఈ మార్నింగ్ పీస్ఫుల్గా స్టార్ట్ చేసుకుంటాను ఆ డేని. ఎలా అంటే టెన్షన్ లేకుండా మార్నింగ్ నాకు నచ్చిన పనులు నేను చేసుకుంటూ, ఈ పనులు చేస్తే నా మార్నింగ్ పీస్ఫుల్గా ఉంటుందని నేను ఫిక్స్ అయితే ఆ పనులు చేసుకుంటా. నైట్ సింక్లో సామాన్లు కడగడం మర్చిపోయినా. ఎప్పుడూ కడిగే పనుకుంటా కానీ కడగడం మర్చిపోయినా. అందుకే మార్నింగ్ లేసి కడుక్కున్నా. కొంచెం డిస్టర్బ్గా అనిపించా కానీ కడిగేసిన తర్వాత ప్రశాంతంగా అనిపించా. అలా మార్నింగ్ సామాన్లన్నీ కడిగేసుకుంటా. తర్వాత గడపకి బొట్లు పెట్టుకోవడం అన్నీ చేసి దీపారాధన చేసుకుంటా. బయటికి వచ్చి బయటి కూడా అంతా మాప్ పెట్టేసి తర్వాత గడపకి పసుపు కుంకుమ రాసి పసుపు పెట్టుకొనేస్తా. ఇది మన పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతి కదా, అందుకు. తర్వాత దానిపైన కూడా ముగ్గు వేసేసి నా ఈ చిన్న పీస్ఫుల్ డేని మెల్లిగా స్టార్ట్ చేస్తా. ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ వర్క్స్ అయిపోయినాక ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కాసేపు వాటర్ తాగి కూర్చుంటే ఆ ప్రశాంతత వేరు. తర్వాత టిఫిన్ చేస్తా. ఈ పనులన్నీ నాకు 6 కంతా అయిపోతాయి. 7, 8 దాకా నేను ఫ్రీగా ఉంటాను. ఆ టైంలో నాకు మైండ్ అంతా రిలీఫ్గా ఉంటుంది. నాకు నచ్చిన పనులు నేను చేసుకుంటాను. నా పనులప్పుడు తొందరగా మనం లేస్తే తొందరగా అయిపోతాయి కాబట్టి నేను తొందరగా లేవడానికి ఇదవుతా. టిఫిన్కి నాకు చాలా టైం ఉంటుంది, ఆలోచించుకోవడానికైనా ఏమైనా తెచ్చుకోవడానికైనా. దీపారాధన నేనే చేసేసా. అలా దీపారాధన అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూకొని వాటర్ తాగితే పనులన్నీ అయిపోయిన తర్వాత మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. పొగలల్లా ప్రశాంతత అంటారు కదా, అంతసేపునే లేచి చూస్తే ఆ ప్రశాంతత వేరే. ముగ్గు వేయడం, తొలిచటికి దీపం పెట్టుకోవడం అన్నీ అయిన తర్వాత ఇలా చూస్తే ఈ గడపని ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.